హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఈ రోజు మార్కెట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, అలానే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మీమ్ కాయిన్స్ అయితే హ్యూజ్గా ఇంక్రీజ్ అయినాయి లాస్ట్ 24 అవర్స్లో. వాటి రీజన్స్ ఏంటి, ఓన్లీ పొలిటికల్ మీమ్ కాయిన్స్ ఎందుకు అలా పంప్ అయిన అన్నది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జస్ట్గా క్విక్గా ఒకసారి మనము బీటీసీ సిచ్యుయేషన్ చూస్తే మాత్రము మనకి ఆల్మోస్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ 60,900 వరకు కూడా డ్రాప్ అయింది. బట్ మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే మార్కెట్‌లో లిక్విడిటీ అయితే కొంచెం తగ్గిపోతుంది. లిక్విడిటీ అంటే ఇప్పుడు కొత్తగా రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఎవరు రావట్లేదు. ఉన్న మనీయే రొటేట్ అవుతుంది. దట్ టూ లాస్ట్ 1 మంత్‌లో గూడా చాలా కొత్త టోకెన్స్ గూడా లాంచ్ అయ్యాయి మార్కెట్‌లోకి. చాలా మటుకు ఎల్2స్ గాని, ఇప్పుడు ఆహ్, మోడ్ ఎల్2, అలానే ఎబుకో ఫైనాన్స్, ఇంకా ఎయిర్ డ్రాప్స్ వచ్చిన చాలా కాయిన్స్ దాదాపు ఈ లాస్ట్ 20 డేస్‌లో ఒక 10-12 డిఫరెంట్ క్రిప్టో కరెన్సీస్ అయితే వచ్చాయి. సో ఏమవుతుందంటే ఈ మార్కెట్‌లో సర్క్యులేషన్‌లో ఉన్న మనీ ఆ కొత్త ప్రాజెక్ట్స్‌లోకి కూడా ఎళ్తుంది కాబట్టి ఇప్పుడు ఎప్పటికైనా ఇన్వెస్ట్ చేయడానికి కొత్త మనీ అయితే రావట్లేదు. ఇప్పుడు మన సిట్యుయేషన్ చూసుకున్నా కూడా మనం ఏం చేస్తుంటాం, మన దగ్గర ఉన్న మనీనే రొటేట్ చేస్తుంటాం కదా! అన్‌లెస్ కొత్తగా మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఓవరాల్ మనకి క్యాపిటల్ గాని, ఓవరాల్ మార్కెట్ క్యాప్ అన్నది ఇంక్రీజ్ కాదు. సో అదొక రీజను. సో ట్రెడిషనల్‌గా మేలో కొంచెం అయితే డల్‌గానే ఉంటుంది. సో అది మెయిను. బట్ ఇప్పుడు మనము లాస్ట్ 24 అవర్స్‌లో ఇంక్రీజ్ అయినయి చూస్తే మాత్రం పొలిటికల్ కాయిన్స్‌కి అయితే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానికి రీజన్ గూడా మనము ఇందులో డిస్కస్ చేద్దాము. ఎక్కువగా మీరు చూసుకుంటే టాప్ గెయినర్స్‌లో డోనాల్డ్ ట్రంప్ ఉంది. అలానే మ్యాగా, అది కూడా ట్రంప్ రిలేటెడ్ కాయిన్. ఇంకో జియో బైడెన్ 22%. సో పెద్ద అంటే మేజర్ బ్లాక్ చైన్స్ అట్లాంటివి అయితే అంత పంపేం కాలేదు. బట్ ఓవరాల్‌గా మనకి చూసుకుంటే లాస్ట్ 1 వీక్‌లో కొంచెం ఎక్కువగా పంప్ ఉన్నది మాత్రము ఏఐ కాయిన్స్ అని చెప్పొచ్చు. ఏఐ మీద ఇప్పుడైతే కొంచెం నేరేటివ్ ఎక్కువగా ఏఐ మీద బిల్డ్ అవుతుంది కాబట్టి ఏఐ అయితే ఎక్కువగా పంప్ అవుతుంది. చూడండి, రెండరు 40%, అలానే ఇంకా ఏఐకి సంబంధించిన అజిక్స్ గానీ, ఏఆర్ అది మొత్తం డేటా స్టోరేజ్ అనుకోండి. సో మోస్ట్లీ ఏఐ మీమ్ కాయిన్స్ వీటి మీదనే మార్కెట్ అంతా రన్ అవుతుంది. అలానే ఫెట్ కూడా ఇప్పుడు చూడండి, ఎఫ్ఈటీ ఫెచ్ కాయిన్ 11%. సోల్ ఓకే, నాట్ బ్యాడ్. ఓవరాల్గా అయితే ఏఐ మీమ్ కాయిన్స్, డేటా స్టోరేజ్, ఈ నారేటివ్స్ మీద అయితే మనకు ఎక్కువగా ఎక్కువగా మార్కెట్ అయితే పంప్ అవుతుంది. సో పొలిటికల్ కాయిన్స్‌కొచ్చి చూస్తే నేను ఇదివరకి గూడా యాక్చువల్‌గా నిన్నేమైందంటే ట్రంప్ ఒక యూఎస్‌లో ఇప్పుడు ఎలక్షన్స్ ర్యాలీస్ అవుతుంటాయి గదా! అందులో మాట్లాడుతూ బిట్‌కాయిన్‌కి అనుకూలంగా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. సో దానివల్ల మనకి ఇప్పుడైతే పంప్ అయితుంది. ఒకసారి నేను మీకు ఈ క్లిప్ ప్లే చేస్తాను. You're in favor of crypto, you better vote for Trump. Biden doesn't even know what it is. If you ask Biden, sir, are you for or against crypto? What's that? What the? Get me off the stage. He's saying, get me off the stage. No, he has no idea. But look, Gensler is very much against it. The Democrats are very much against it. And if you like crypto in any form, and it comes in a lot of different forms, if you're in favor of crypto, you better vote for Trump. Biden. సో బేసిక్‌గా తను చెప్పిందేంటంటే, బైడెన్‌కి అసలు క్రిప్టో అంటేనే ఏంటో గూడా తెలియదు. సో మీరు క్రిప్టోకి కొంచెం అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ ట్రంప్‌కి ఓటేయండి. గ్యారీ గెన్స్లర్ ఎస్‌ఈసీ చైర్మన్ ఉన్నాడు గదా! అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. మా గవర్నమెంట్ అలా ఏం చేయదు అన్నట్టు క్రిప్టోకి అనుకూలంగానైతే మాట్లాడాడు. సో దానివల్ల ఒకేసారి ట్రంప్ కాయిన్ అయితే హ్యూజ్‌గా పంప్ అయిపోయింది. మనము చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇవి 170% కూడా ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం డ్రాప్ అయింది. జియో బోడెన్ కూడా అంతే. ఆఫ్‌కోర్స్ జియో బోడెన్‌కి సంబంధించిన కాయిన్, బట్ స్టిల్ అది కూడా పంప్ అయిపోయింది. నేను మీకు ఇదివరకు జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా డీటెయిల్డ్ వీడియో చేశాను. మీరు కావాలంటే అది ఒకసారి ఎళ్లి చూడండి. ఇక్కడ క్రిప్టో మేమ్ యుద్ధం అని చెప్పేసి ట్రంప్ వర్సెస్ బైడెన్. ఎందుకంటే ఆహ్, ఇది 1 మంత్ బ్యాక్ చేశాను వీడియో. ఈ 2024లో యూఎస్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీమ్ కాయిన్ క్రేజ్ ప్లస్ యూఎస్ ఎలక్షన్స్‌లో కాబట్టి ఈ కాయిన్స్ అయితే పంప్ అవుతాయి. జో బైడెన్, మెగా ట్రంప్, అలానే డొనాల్డ్ ట్రంప్. సో ఈ 3 మీమ్ కాయిన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఒకటేంటంటే ఫోమో వద్దు. అంటే
ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పంప్ చేయొద్దు. యాక్చువల్‌గా సెల్ చేయండి. నేను ఈరోజు ఆల్రెడీ ఒక $50 వర్త్ ట్రంప్ సెల్ చేశాను. ఎందుకంటే ప్రైస్ చాలా పంప్ అయింది కాబట్టి. మళ్ళీ డౌన్‌లో వచ్చినప్పుడు మళ్ళీ కంపల్సరీ డ్రాప్ అవుతుంది. ఫ్యూ డేస్ తర్వాత కొంచెం పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. మళ్ళీ ఆ రోజు మళ్ళీ బై చేస్తాను. సో, అది. ఇంకొక మేజర్ న్యూస్ వచ్చేసేసి రెవెల్యూట్ అనే కంపెనీ, మీకు ఎవరైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. రెవెల్యూట్ బట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఇన్ యూరప్ అండ్ యూఎస్. చాలా చాలా బిగ్ కంపెనీ. డిజిటల్ బ్యాంక్. మన ఇండియాలో పేటీఎమ్ కొంచెం సిమిలర్ ఆ టైప్ ఆఫ్ సర్వీసెసే ఉంటుంది. క్యూఆర్ కోడ్‌తోని పే చేయడము. ఇది డిజిటల్ బ్యాంక్ అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిప్టో కోసము ఓన్లీ న్యూ ఎక్స్‌చేంజ్ అని స్టార్ట్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఆల్రెడీ రెవెల్యూట్ యాప్‌లో మనం క్రిప్టో బై చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు ఇప్పుడు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా డెడికేటెడ్‌గా క్రిప్టో రెవెల్యూట్ ఎక్స్ అని చెప్పేసి కొత్త ప్లాట్‌ఫార్మ్ అయితే లాంచ్ చేస్తున్నారు. అది యూకేలో ఫస్ట్ లాంచ్ అవుతుంది. సో, హోప్‌ఫుల్లీ వన్స్ యూకేలో సెటిల్ అయిన తర్వాత మిగతా కంట్రీస్ అన్నిటికి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే ఇంకా ఫైనల్‌గా మనము ఈటీఎఫ్స్ చూస్తే నిన్న అయితే చూడండి అసలు ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లోస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ ఒక్క ఈటీఎఫ్‌లోకి మాత్రమే $11.5 మిలియన్స్ వచ్చినాయి. సో, ఓవరాల్‌గా ఇన్‌ఫ్లోస్ వచ్చేసి 11.5 మిలియన్స్. సో, అది కూడా మనకి మార్కెట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఈ ఇప్పుడంతా సైడ్ వేసే ఉండే ఛాన్సెస్ ఉంది. స్లోలీ అయితే డిప్ కూడా అవుతుంది. మనం చూసాం లాస్ట్ వీక్ 64 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 60 వరకు కూడా వచ్చింది. సో, కొంచెం సైడ్‌కి ఆహ్, స్టేబుల్ కాయిన్ ఉంచుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా డిప్ అయినప్పుడు మనము బై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గుడ్ ఫండమెంటల్ కాయిన్స్ గానీ, అలానే ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న నేరేటివ్స్ అని గాని. ఇది ఈరోజు అప్డేట్స్. సో, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.